సార్ ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో గతంలో కూడా ఈ నీట్ పరీక్షల నిర్వహణలో లోపాలున్నాయంటూ కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ 2026లో ఏకంగా ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో, ఇది సిస్టమాటిక్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా? అసలు ఏంటి రీజన్? ఇప్పుడే మనము నీట్ ఎగ్జామ్ ఏదైతే ఎంబీబీఎస్ లో ఎంట్రీ కోసం పెడతామో, ఆ ఎగ్జామ్ క్యాన్సల్ అయినట్లు మనము ఎన్‌టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే డిక్లేర్ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేశంలో సుమారు 22,00,000 మంది విద్యార్థులు వారు నీట్ ఎగ్జామ్ అప్లై చేసి వాళ్ళు రాస్తూ ఉంటారు. దాంతో పాటుగా మన తెలంగాణలో అయితే 70,000 మంది ఈసారి నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. వీళ్ళందరి యొక్క భవిష్యత్తును, విద్యార్థుల భవిష్యత్తును వాళ్ళు అంధకారంలో నెట్టివేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించేటువంటి ఎన్‌టీఏ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో పనిచేస్తూ ఉంటుంది. గతంలో కూడా ఈ 2024లో నీట్ ఎగ్జామ్ లీక్ అయినట్టు వార్తలు రావడము, మరియు ఈసారి ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ లీక్ అయింది. అందులో ఉండేటువంటి 180 ప్రశ్నలలో సుమారు 135 క్వెషన్‌లు లీక్ అవ్వడం అనేటువంటిది అత్యంత బాధాకరం, దురదృష్టకరము. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఏమాత్రం బాధ్యత లేకుండా గతంలో లీక్ అయినప్పటికీ ఈసారైనా పకడ్బందీగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తారని అందరూ ఆశించాము. కానీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేటువంటిది బాధాకరం. ఈ ఎగ్జామ్‌లో ఎవరైతే అపియర్ అయ్యారో వాళ్ళందరి పేరెంట్స్ కానీ, విద్యార్థులు కానీ వాళ్ళంతా ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ సీట్ సంపాదించాలంటే అంత స్ట్రగుల్ ఉంటుందో, అంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇలాంటి పరిస్థితి నెలకొనటువంటిది బాధాకరము. దాంతో పాటుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే, ఒకవైపు పరీక్షలు లీక్ అవ్వడం, మరోవైపు విద్యా ప్రమాణాలు పాటించకపోవడం. అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే, మెడికల్ కాలేజ్‌కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు వైద్య విద్యా ప్రమాణాలు గానీ, అక్కడ వైద్యానికి జరిగేటువంటి ప్రమాణాలు కానీ చూడాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలన్నీ సడలిస్తూ, ప్రమాణాలను మొత్తం తగ్గిస్తూ ఉండడం ఒకవైపు, అసలు ఆ ఎగ్జామ్ ఎంట్రీ కూడా లీక్ అవ్వడం అనేటువంటిది మరోవైపు. ఈ రెండిటి వల్ల విద్యార్థుల భవిష్యత్తే కాకుండా పేద ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. దీని పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. ఈ విద్యార్థుల భవిష్యత్తు ఆగమవ్వకుండా ఎవరైతే ఈ నీట్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నారో, ఎంత పెద్దవారైనా సరే నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి దోషులను శిక్షించడంతో పాటుగా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరపున మెడికల్ అండ్ హెల్త్ విభాగం చైర్మన్‌గా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ ఏదైతే పేపర్ లీక్ మాఫియా ఉందో, ఇందులో మూలాలు ఏంటనేది తెలుసుకోవడానికి సీబీఐ విచారణ సరిపోతుందంటారా? సుప్రీం కోర్ట్ ఇది కూడా ఉండాలంటారా? గతంలో 2024లో కూడా నీట్ ఎగ్జామ్ లీక్ అయింది. మళ్ళీ జస్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ లీక్ అవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా దీనికి సీబీఐ ఎంక్వైరీతో పాటుగా సుప్రీంకోర్టు కూడా వైద్య సమాజం తరపున కూడా మేము చాలామంది సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి ప్రణాళికతో ముందుకెళ్తాము. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్షంగా ఈ దోషులను శిక్షించే వరకు మరియు ఇలాంటివి పునరావృతం కాకుండా ఎటువంటి ప్రణాళిక రచించాలో రచించి పేద ప్రజల ప్రాణాలను కాపాడుకునే బాధ్యతగా మరియు విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తాం. రైట్. అంటే రీ ఎగ్జామ్ పెడతాము అని అంటున్నారు. కానీ రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలా టైం అనేది పడుతుంది. దీనివల్ల ఒక అకాడమిక్ ఇయరే స్పాయిల్ అవుతుందని చెప్పొచ్చు. సో, అట్లాంటి స్టూడెంట్స్‌కి ఏం చెప్తారు? పరీక్షలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం నీట్ ఎగ్జామ్‌ని పరిగణిస్తూ ఉంటాం. అందుకే దాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇవ్వడం గానీ, దాంతో పాటుగా ఇంకా పెద్ద సంస్థలకి ఇవ్వడం అనేటువంటిది గానీ జరుగుతూ ఉంటుంది. అంటే వీటి యొక్క కారణం ఏంటి అంటే, ఈ ఎగ్జామ్ అనేటువంటిది ప్రాణాలకు సంబంధించినటువంటి డాక్టర్లను తయారు చేసేటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ టెస్టే లీక్ అయినప్పుడు ఇంక ప్రాణం కంటే విలువైంది ఈ ప్రపంచంలో ఏది లేదు. వీటిని మళ్ళీ పెడతా అనడము, లీక్ అయితదిగా అయితేనే ఉంటది, కామన్‌గా తీసుకోవడం అనేటువంటిది చాలా హాస్యాస్పదం, నిర్లక్ష్య ధోరణి అనమాట అది. వైద్య విద్యక ప్రమాణాలు లేకపోవడము, మరియు దాంతో పాటుగా ఎగ్జామే లీక్ అవ్వడము, ఇవన్నిటి కూడా ఎంత సింపుల్‌గా తీసుకుంటుంది అంటే, ప్రజల ప్రాణాలతో మాకు సంబంధం లేదు. ఎంతసేపటికి మా యొక్క లక్ష్యం ఏంటి? అధికారంలో ఉండటం. ఈ రకంగా ఉండేటువంటిది బాధాకరము. ఖచ్చితంగా వారిపైకి విద్యార్థులు ఎదురు తిరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని, నీట్ ఎగ్జామ్ భవిష్యత్తులో ఇలాంటివి లీక్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. థాంక్ యూ సో మచ్ సార్.